హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక టెంపుల్ గురించి మీ ముందుకు వచ్చిన. ఏంటి ఎక్కడ అనుకుంటున్నారా? ఇక్కడ ఏంటి తెలుసుకోవాలంటే వీడియో మాత్రం స్కిప్ చేయకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇలాంటి టెంపుల్స్ గురించి మీకు ఎన్నెన్నో మరొక వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇంకా లేట్ ఎందుకు ఎక్కడ వెళ్తున్నాం అనుకుంటున్నాం? మేమైతే ఈసారి ట్రాలీలో వెళ్తున్నాము. బస్కి వెళ్తే వెళ్దాం అనుకున్నాం, కానీ బస్సులో ఉన్న ఈ ట్రాలీ ఆటోలో ఉన్న ఫీలింగ్ బస్సులో ఉండదు. కాబట్టి మేమైతే ఈసారి అయితే ట్రాలీ మాట్లాడుకున్నాం. ఇందులో ఇంకోటి ఏంటి మనకంటే, బస్సు లేడీస్కి ఫ్రీ అని చెప్పారు, కానీ లేడీస్కి ఫ్రీ పెట్టి జెంట్స్కి అయితే డబల్ వేసారు. ఇంకా జెంట్స్ కూడా మనతో పాటు మో పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి మనం బస్కి వెళ్తే పిల్లలకైతే ఛార్జెస్ కంపల్సరీ తీసుకోవాలి. అసలు డబల్ ఛార్జ్ ఇస్తున్నాం కాబట్టి దానికన్నా బెస్ట్ ఇలా ట్రాలీ మాట్లాడుకుంటే అన్ని టెంపుల్స్ కూడా మధ్యలో దిగి చూసుకుంటూ వెళ్ళొచ్చు. ప్లస్ మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. బస్కి వెళ్తే ఒకటే దగ్గర ఎడ దిగినామా ఆడెక్కినామా ఎడ దిగినామా, సో ఇలా ఉంటుంది. కాబట్టి మేమైతే ఈసారి ట్రాలీ ఆటో, మా అక్క మాట్లాడింది ట్రాలీ ఆటోలోకి మనకి. సో అందరం మేము ఒక 15-20 మెంబర్స్ అయితే వెళ్ళాలని డిసైడ్ అయినాం. సో అలాంటప్పుడు మనకి ఇలాంటి ట్రాలీ ఆటో చాలా సేఫ్, చాలా బాగుంటుంది. మనకు పిల్లలప్పుడు ఇంకా సేఫ్ ఉంటుంది. పిల్లలకు తినడానికి వాష్రూమ్స్ ప్రాబ్లం ఇలాంటివి పిల్లల కోసమైనా మనం ఇట్లా సపరేట్ వెహికల్ మాట్లాడుకుని వెళ్తే బాగుంటుంది. చాలామంది ఉన్నప్పుడు మనకు అమౌంట్ కూడా సేవ్ అవుతుంది. ఇలా ఒక్కరిగా వెళ్తే మాత్రం ఖర్చు బాగా వస్తుంది. మేమైతే అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి అంత పెద్ద ఫరక్ ఏం పడలేదు. సో వెళ్ళేటప్పుడు కూడా మేము ఇంకా ఇంట్లోనే అన్ని కూడా వంటలు చేసుకొని వెళ్తాం. బయట ఫుడ్ అస్సలు మేము వాడం. ఇంట్లో అయితే మేము చపాతి, అన్నము, పులిహోర, 2-3 కర్రీస్, ఇంకా అలా వాటర్ క్యాను, ఇంకా టీ, ఇవన్నీ కూడా మేము క్యారీ చేసుకుంటాం తోడుగా. ఎందుకంటే బయట ఫుడ్ అస్సలు కొనుక్కోము. ఏదైనా పిల్లలు వేసినప్పుడు ఏదో చిన్నవి ఉంటాం, కానీ తినడానికి ఫుడ్ మాత్రం అస్సలు బయటది నాకైతే నచ్చదు. సో మా అక్క కూడా అసలే నచ్చదు. తనైతే తన చేతులతో 2 గంటలకు లేచి అయితే తను వంట చేసింది. 2 నుంచి 4:30 వరకల్లా వంటలు చేసింది. ఇంకా నేనైతే నేనైతే ఫుల్ పండుకున్నాను. పాపం అక్కనే ఒక్కది లేచి అన్ని వంటలు చేసుకుంది. వంటలు అయినాక లేపింది, లేచి స్నానాలు తీసుకొని రెడీ కమ్మని. సో 4:30కి అయితే మేము లేచి స్నానాలు చేసుకొని రెడీ అయ్యే వరకల్లా మార్నింగ్ అయిపోయింది. ఇక మార్నింగ్ అయితే బయలుదేరినాము టెంపుల్కి. ఎందుకంటే 2-3 టెంపుల్స్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మనం ఎక్కువ టెంపుల్స్ చూడవచ్చు. ఎందుకంటే మళ్ళీ మనం ఒక్కొక్క దగ్గర పోయినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక్క దగ్గర పోయినప్పుడు అటు చుట్టుముట్టు ఒక 20-30 కిలోమీటర్ దూరం ఉన్నా కానీ నా టెంపుల్స్ కవర్ చేసుకొని రావాలి. ఎందుకంటే ఒక సైడ్ పోయినప్పుడు మళ్ళీ ఆ సైడ్ పోము. అందుకే అక్కడ ఉన్న టెంపుల్స్ కూడా కవర్ చేసుకోవాలి. సేమ్ మేము అలానే అనుకున్నాము. అటైతే మేము 2 ప్లాన్ వేసుకున్నాం. ఫస్ట్ అయితే చెప్తాను ఎక్కడనో. మేమైతే ఇప్పుడు మీకు ఎక్కడ వెళ్తున్నాం అనే విషయం అయితే మీకు చెప్తాను. సెకండ్ వచ్చి ఇంకా వేరే చాలా మంచి ప్లేస్. ఇది అందరికి తెలిసిన ప్లేసే, విన్న ప్లేసే. రాయచూరు అంటే మీకు చాలామందికి ఐడియా వచ్చింది. రాయచూరు సైడ్ ఏం టెంపుల్స్ ఉన్నాయో చాలా ఫేమస్ టెంపుల్. ఇంకెందుకు లేట్. సో ఫైనల్గా అయితే మనం దర్శనానికి స్టార్ట్ అయిపోయినాం. ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఏంటి దేవుడు అనుకుంటారా, రాఘవేంద్ర స్వామి, శ్రీ రాఘవేంద్ర స్వామి. తను చాలామందికి తెలిసింది ఏంటి, చాలామంది దేవుడు అనుకుంటారు, కొందరేమో మనిషి అనుకుంటారు. తను చిన్న మనిషే, కాకపోతే మనిషి తన ఉండగా తన జ్ఞానంతో దేవుడు అయ్యిండు. అసలు ఆయన మనిషి ఎలా ఉండే, ఎక్కడ పుట్టిండు, ఏంటి ఆ చరిత్ర ఏంటంటే, తను వచ్చి తిమ్మన్న బంట గోపంబ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. అన్నగారి వద్ద పెరిగి సంగీతం నేర్చుకున్నారంట. తర్వాతకి సంగీతం నేర్చుకొని సాహిత్యంగా వేద దంపతులుగా విద్యుత్ ప్రసంగించారు. ఆయనకు చిన్నప్పటి నుంచే విష్ణుడు భక్తుడు ఎక్కువ. ఆ తర్వాతకి పెళ్లి చేసుకున్న భార్య పేరు ఏంటంటే మనకి వచ్చి సరస్వతి బాయిని వివాహం చేసుకున్నారు. అనంతరంగా సుధీంద్ర తీర్థాలకు వద్ద సన్యాసం స్వీకరించారు. రాఘవేంద్ర తీర్థాలుగా పేరు కూడా పొందారు. శ్రీ మధ్యాచారుల దైవత సిద్ధాంతాన్ని, శ్రీహరి భక్తుని ప్రజల్లో తీసుకొచ్చారు. ఆయన గొప్ప వీణ విద్యుతుడు కూడా. అసలు రాఘవేంద్ర స్వామి మంత్రాలయంకి ఎలా చేరుకున్నారు అని చాలామంది కదా. తను మంత్రాలయం చేరుకునే ముందు పంచముఖి దగ్గర తను 12 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆంజనేయ స్వామి ఆ తపస్సుకు దాసుడైపోయి తనకి మన మంత్రాలయంలో ఉన్న తుంగభద్ర ఒడ్డు గురించి చెప్పారు. మంత్రాలయంలో వెళ్ళి తుంగభద్ర దగ్గర ప్రజలకు నువ్వు పొందిన జ్ఞానం 10 మందికి వంచి 10 మందికి కూడా నువ్వు సహాయం చెయ్యి అని చెప్పి అక్కడికి రాఘవేంద్ర స్వామిని హనుమంతుడు హాని ఇచ్చి పంపారు. నీకు ఉన్న తనకున్న శక్తులని, తనకున్న జ్ఞానాన్ని కూడా అందరు కూడా పంచు అని చెప్పేస్తే తను అప్పుడు తుంగభద్ర ఒడ్డున వచ్చి అందరు కూడా దర్శనంగా ఇస్తుండ్రు. అక్కడనే సమాధి కూడా చెందారు తను. సో ఇది ఇక్కడ ఉన్న మంత్రాలయం స్టోరీ అన్నమాట. తను మనిషే, కాకపోతే తను వేద పురాంతరాలు అన్నీ కూడా
చేసి తను ఒక దేవుడుగా అందరూ భావిస్తారు ఇప్పుడు. అది 16వ శతాబ్దంలో. సో ఫ్రెండ్స్, ఇదైతే రాఘవేంద్ర స్వామి చరిత్ర. ఇంకా మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. స్నానం గిన్నం అంతా అయిపోయింది. స్వామివారి దర్శనం చేసుకుందామని ఇంకా తినడానికైతే వచ్చినాము అందరము. ఇంకా ఇంటి నుంచి వండుకొచ్చిన వంటలు అయితే అందరం కూడా కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కూరలు తీసుకొచ్చారు. ఇంకా ప్లేట్లో పెట్టుకున్నాం, స్నానం చేసినాం, ఆకలిగా ఉంది బాగా. ఇంకా తింటున్నాం. ఇంక ఇక్కడ ఒకటి స్పెషల్ ఏంటంటే, ప్రతి ఒక్క రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వచ్చిన వాళ్ళంతా ఇంటి నుంచి వంటలు వండుకొచ్చుకొని స్నానం చేసినాక తిని దర్శనానికి వెళ్తారు. మేము అదే అనుకున్నాము, ఆకలేస్తుంది తినంది దర్శనం చేసుకోవాలి అంటారు కదా. కానీ మేము స్నానం చేసుకొని పైకి వచ్చినాము. పైకి వచ్చినాక చూస్తే అందరు కూడా స్నానం చేసుకొని వచ్చి తినేసినాకనే దర్శనం చేసుకుంటారు చాలామంది. మేమే అనుకున్నాం ఫస్ట్ తింటున్నామని. కాదు, ఎందుకంటే మేము ఫస్ట్ టైం పోయినా కాబట్టి మాకు తెలియదు. ఇంకా పిల్లలందరికీ ఆకలి ఉంటారని చెప్పి ఇంకా ఆ అక్క వాళ్ళకి ఇట్లుండి తినేసి పోదాంలే అని చెప్పినది. ఇంకా అందరూ చాలామంది అక్కడ కర్ణాటక సైడ్ వాళ్ళైతే రకరకాల వంటలు చేసుకొచ్చారు. మా పక్కల కూర్చున్న వాళ్ళైతే బొబ్బట్లు వేసుకొచ్చారు. నాకైతే నోరు ఉడుతుంది, అడగాలని ఫీలింగ్ వచ్చింది. బొబ్బట్లను చూసి పెద్ద పెద్ద బొబ్బట్లు వేసుకొని వచ్చారు. నాకు అసలే బొబ్బట్లు అంటే పిచ్చి. ఇంకా కానీ కంట్రోల్ చేసుకున్నాం. ఇంకా తినేసి ఇంకా దర్శనానికి బయలుదేరినాం. దర్శనానికి ముందు శివాయిని అయితే దర్శించుకుందామని, ఎందుకంటే వాడు స్నానం చేసినాక పైకి ఎక్కుతుంటేనే మనకు శివుని టెంపుల్ ఉంటుంది ఇక్కడ. ఈ టెంపుల్ వెనుకనే మేము కూర్చొని తిన్నాం. ఇక్కడ దేవుని దర్శనం అయితే చేసుకుంటున్నాం ఇక్కడ శివయ్యని. ఇంకా అసలు అనుకోలేదు మేము ఇంత దూరం వస్తా మంత్రాలయం అని. ఏ రోజు కూడా నాకు మంత్రాలయం రావాలని థాట్ లేకుండే, అసలుకి వస్తాను కూడా అనుకోలేదు. ఎన్నోసార్లు ఇన్స్టాలో అన్ని దేవుళ్ళ గురించి, ఎక్కడెక్కడ దేవుళ్ళ గురించి కూడా వెళ్ళాలని సేవ్ చేసుకున్నాను, వెళ్ళాలని థాట్ కూడా ఉండే. కానీ ఈ మంత్రాలయం అనే టెంపుల్ ఏ రోజు కూడా నాకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ నాకు రాలేదు రీలు. ఇంకా వెళ్ళాలనే ఫీల్ కూడా రాలేదు. అసలు దేవుడు నాకు దూరం దూరం కూడా నా మైండ్లో లేకుండే. అలాంటిది అసలుకి సడన్గా తన దర్శనం ఇచ్చినట్టు నాకు అసలు విచిత్రంగా ఉంది. అనుకోకుండా స్వామివారు నన్ను పిలిపించుకున్నారు. తన గుడికి వచ్చిన, నేను దర్శనం చేసుకున్న. ఆ రోజు పండుగ టైం అయితే ఫుల్ పబ్లిక్ ఉంది. అబ్బా అసలుకి ఎంత పబ్లిక్! నేను ఫస్ట్ టైం అయితే తిరుపతిలో చూశాను. తిరుపతి తర్వాత ఎక్కేసి 2వ స్థానంలో అయితే ఈ మంత్రాలయం. చాలా పబ్లిక్ ఉంది, ఫుల్ రష్. అబ్బా అసలుకి అందులో అయితే మా లైన్లో అయితే మా పిల్లలు ఇరుకపోయినరు. ఇంకా చూడు వాళ్ళు, ఇంకా మా హౌస్ అయితే దేవునికి ఎరక ఎంత రష్ ఉందంటే అసలుకి చూడలేము. ఫుల్ పబ్లిక్ ఉంది. చూడండి ఎంత పబ్లిక్ అంటే అసలుకి చాలా ఘోరంగా ఉంది ఈ పబ్లిక్. ఏంది అసలుకి ఇంత పబ్లిక్ ఉంటే అసలుకి అమ్మో, మేమైతే ఇక తిని రాకుండానే మా పని ఇంక అంతే పసక్. ఈ పబ్లిక్లో నలిగిపోయి ఉండి ఇంక అక్కడనే చక్కరొచ్చి పడుతుంటే మంచిదే అయింది మేము ముందే తినేసి దర్శనానికి వచ్చినాము. అసలు యాక్చువల్ పొద్దున్నే తినేసి రావాల్సింది. పొద్దున్న తొందరగా ఆడాడిలో స్నానం చేసుకొని బయలుదేరినాం. ఇంకిడికి రాగానే అయితే ఆ స్నానం అంతా అయిపోయినాక ఆకలేసింది కాబట్టి తిన్నాం. తినకుంటేనా ఇంకా మా పని పసక్ అయిపోయేది. సో ఫైనల్గా అయితే దర్శనానికి వెళ్తున్నాము. చాలా అంటే చాలా ఎండగా ఉంది, కాళ్ళైతే కాలుతున్నాయి. ఫుల్ పబ్లిక్ ఉంది. అసలుకి ఎట్లా అంటే ఇక్కడ ఏంటంటే లైన్ క్యూ అనేది లేదండి ఇక్కడ కొంచెము ప్రజలకు. ఎట్లా అంటే పక్క నుంచి అటు నుంచి ఇటు దుంకేస్తుండ్రు. ఇక్కడ ఒక లైన్గా లేరు కరెక్ట్గా. ఎట్లా అంటే అట్లా దుంకుతుండ్రు, లైన్గా క్యూ వేస్గా లేరు. ఎవరు చెప్పటం లేరు అక్కడ దుంకొద్దని. కానీ అక్కడ సెక్యూరిటీ కూడా ఏం లేదు. ఇక మేమైతే ఫైనల్గా ఎట్లైనా దువ్వుకుంటూ నూకుంటే గుడి లోపలికి వెళ్ళాము. గుడి లోపలితే వీడియో దీనికి లేదని చెప్పారు. సో లోపల వీడియో తీయలేకపోయినాం. దర్శనం చేసుకొని వచ్చి అయితే కింద కూర్చున్నాం. ఇక్కడ చూస్తే కింద కూర్చున్నాక ఫ్యాన్ అంత పెద్దగా అనిపించింది. ఏంద్రాబాబు ఇంత పెద్ద ఫ్యాన్ తిరగట్లేదు అసలుకి. అసలు నేను ఫస్ట్ టైం అంత పెద్ద ఫ్యాన్ చూశాను. ఏదో చిన్నది ఏదేదో అనుకున్నాను, అది పెద్ద ఫ్యాన్. ఇక్కడ వచ్చేసి ఇంకా మనకు ఇక్కడ మంత్రాలయం సంబంధించినవి మొత్తం ఇక్కడలో ఈ విధంగా పెట్టారు. ఇది ఏంటో కూడా నాకు తెలియదు. అందరిని అడిగాను, వాళ్ళకి తెలుగు రాదు, నాకు తమిళ రాదు, అట్లా అయిపోయింది. ఎల్లా అని అంటారు. ఇది ఏంటి అని అడిగిన వాళ్ళందరూ ఏమో చెప్తారు. కన్నడ అయితే నాకు రావట్లేదు. హిందీ అంటే సరే కొంచెం అడ్జస్ట్ అయిపోతా, అదేదో లాంగ్వేజ్ అర్థమవుతలేదు. ఎవరు చెప్పలే. నా గుత్తిల్లా నీ గుత్తిల్లా అంటారు. ఏమి ఇల్లనో ఏమో అర్థం కాలేదు. అంతకన్నా బెస్ట్ అడగకపోవడం మంచిదని చెప్పేసి నార్మల్గా వీడియో తీసుకున్నాను. అక్కడ రాసింది కూడా ఏం లేదు, కనీసం రాసుకొని తెలుసుకుందామంటే ఒకటైతే అర్థమైంది నాకు. ఇక్కడ వాళ్ళని అడగకపోవడం మంచిదని చెప్పి. సో ఫ్రెండ్స్, ఇదైతే మంత్రాలయం వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేసుకోండి, ఇంకా కామెంట్ చేయండి. ఏదైనా తప్పుగా ఉంటే సారీ, నాకు తెలిసింది చెప్పాను. మీకు ఏం తెలుసు మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.